హిందువుల అస్తిత్వ పోరాటమే ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నటువంటి పోరాటం. తిరుపరకుండ్రంకి సంబంధించినటువంటి ఆక్రమణల్లో జరుగుతున్నటువంటిది అదే. తిరుపరకుండ్రంలో హిందువులు భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపరకుండ్రంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విషయంలో హిందువులు ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. అక్కడ కొండ మీద సుబ్రహ్మణ్య ఆలయం ఉంది. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఇదే మొట్టమొదటి సుబ్రహ్మణ్య క్షేత్రం అనేది హిందువులు పవిత్రంగా భావించేటువంటి, హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రం దగ్గర దర్గా నిర్మాణం జరిగింది. అక్కడ అది ఎప్పుడు వచ్చింది అన్నటువంటి తెలియదు. ఆ దర్గాకి సంబంధించి కావాలని చెప్పి ఈ మధ్య కాలంలో అక్కడ జంతు బలులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మేకల్ని, పొట్టేళ్ళని బలిస్తున్నారు. వాస్తవంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉండే ఈ కొండ మీదన ఇచ్చేస్తున్నారు. మాంసాహారాన్ని కొండపైకి తీసుకెళ్తున్నారు. దీని మీదన వ్యతిరేకిస్తూనే హిందువులు చేస్తే వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి. దాంతో అన్నామలై లాంటి వాళ్ళ పిలుపుతో స్పందించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. దీంతో 144 సెక్షన్ విధించి దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు కేజ్రీవాల్ ఇదే పని చేసుకొచ్చాడు. ఈవెన్ కాశ్మీర్లను కూడా ఢిల్లీలో అవమానించినటువంటి పరిస్థితి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని అవమానించినటువంటి పరిస్థితి. దానికి ఆయనకి దెబ్బ తగిలింది. ఎప్పటికైనా వీళ్ళకైనా బుద్ధి వస్తుందో లేదో చూడాలి.